మేము దానికి సిద్ధంగా ఉన్నాం సార్. ఈ మాట మీరు అంటారని ఊహించాము సార్. మేము ఆ మాత్రం ఆలోచించకుండా ఇలా స్ట్రైక్ చేయము. ఈరోజు మమ్మల్ని పనిలో నుంచి తీసేస్తే మీకు లక్షలు మిగులుతాయేమో కానీ కోట్లల్లో నష్టం గ్యారెంటీ. లాస్ అయినా పర్వాలేదు, నీలాంటి వాళ్ళు నా ఆఫీస్లో ఉండడానికి వీల్లేదు. గెట్ లాస్. ఎంత అదృష్టం రా మచ్చా, మేము ఒక్కసారి తాళి కట్టడానికి కింద మీద పడ్డాం. నువ్వు రెండోసారి కూడా పెళ్లి కొడుకు అయ్యి తాళి కట్టబోతున్నావు అనమాట. రే, తాళి కట్టడం ఒకటేనా, లేదంటే మళ్ళీ ఫస్ట్ నైట్ కూడా రిపీట్ చేస్తారా? రే, ఓ పక్క నేను బాధలో ఉన్నానని ఫీల్ అవుతుంటే మధ్యలో నీ గోలేంట్రా? ఎట్టి పరిస్థితుల్లో నిజం చెప్పాలని లక్ష్మి పట్టుబట్టుకుని కూర్చున్నారు. నిజం చెప్తేనేమో అమ్మ ఊరుకోదు, చెప్పకపోతేనేమో లక్ష్మి ఊరుకోరు. వీళ్ళిద్దరిని ఎలా మేనేజ్ చేయాలో నాకేం అర్థం కావట్లేదురా. రే, అత్త కోడళ్ళ మధ్య గొడవ అయితే బాహుబలియే ఏం చేయలేకపోయాడు. నువ్వేం చేస్తావురా? రే, ఐడియాలు చెప్తావు, నిన్ను సలహా అడిగితే సినిమా డైలాగ్ చెప్తున్నావేంట్రా? రే, ఎన్ని ఐడియాలు ఇచ్చినా నీ రూటుకు పట్టానా కుదరట్లేదురా. ఒకవైపు గొంతులున్నాయని టర్నింగ్ తీసుకుంటే ఏకంగా చెరువే ఉంటుంది. వేరే దారి లేదు మచ్చా, నేరుగా వెళ్ళేసి ఇంట్లో నిజం చెప్పేసి. అన్నీ తెలిసి ఇలా మాట్లాడుతున్నావేంట్రా? లక్ష్మి లేకుండా నా జీవితాన్ని ఊహించుకోలేకపోతున్నాను రా. లక్ష్మి శాలరీ అంతా వాళ్ళ ఇంటికే పంపిస్తున్నాం. ఈ విషయంగా ఆయన అమ్మకు తెలిస్తే అమ్మ శివతాండవం చేస్తుంది. లక్ష్మికి గనక అవమానం జరిగితే అసలు తను ఒక్క క్షణం కూడా ఇంట్లో ఉండర్రా. ఇంట్లో నుంచి వెళ్ళిపోతుందని నాకు చాలా భయం వేస్తుంది. అయితే ఇప్పుడు ఏం చేద్దాం అంటావు? రేపు ఇంట్లో నల్లపూసల ఫంక్షన్ ఉంది, నువ్వు రావాలరా. ఇద్దరం కలిసి ఏదో రకంగా మేనేజ్ చేద్దాం. కుదరదురా, ఈ 2 లీవ్లన్నీ వాడేసుకున్నాను. రే, నువ్వు ఐడియాలు ఇవ్వడం వల్లనే విషయం ఇంతవరకు వచ్చింది. ఇప్పుడు కూడా కొంచెం హెల్ప్ చేయరా. ఒక్కరోజు లీవ్ తీసుకుంటే కొంపలే మునిగిపోరా. ఇది నా లైఫ్ మ్యాటర్ రా. ఇలాంటి వాటిల్లో బాగానే ఇరికిస్తావురా నువ్వు. అలా కాదురా, నువ్వు నా పక్కన ఉన్నావు అనుకో, నీ మీద గౌరవం కొద్దీ లక్ష్మి నన్ను నిజం చెప్పమని ఫోర్స్ చేయరు. ప్లీజ్ రా, నా కోసం రారా. నువ్వు తప్ప నాకు ఇంకెవరున్నారు చెప్పరా. రారా, ఇంకెవరు సాయం అడుగుతాను.